దయచేసి అందరూ కూడా బైబిల్ తెరిచి లూకా సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయము లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను, దయచేసి గమనించవలసిన పూట మనం చేస్తున్నానండి. పరిశీల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవలని ఆయన అడిగను. ఆయన ఆ పరిసీయుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలిన ఒక స్త్రీ యేసు పరిసీయుని ఇంట భోజనంకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల మీద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకుని ఆ అత్తర వాటికి పూసెను. ఆయన పిలిచిన పరిశుడు అది చూచి ఈయన ప్రవర్తన ఎడల తను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకోను. అందుకు యేసు సీమోను, నీతో ఒక మాట చెప్పమని నేను ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా చెప్పమన్ను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చి ఒకనికి 2 రుణస్థులుండ్రి, వారిలో ఒకడు 500 దేనారములు మరొకడు 50 దేనారములు అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించును. కాబట్టి వీరిలో ఎవడు అతను ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగ్గా యోచించుతావని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీయలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తర పూసెను. ఆమె విస్తారంగా ప్రేమించును గనక ఆమె యొక్క విస్తార పాపమును క్షమింపబడి నీతో చెప్పుచున్నాను. ఎవని కొంచెంగా క్షమింపబడునో వాడు కొంచెంగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడని అని ఆమెతో అనెను. ఈ పరిశుద్ధ లేఖన దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు మేము మాట్లాడుచుండగా నీ పరిశుద్ధాత్మ మాకు దాన్ని జత చేయండి అయ్యా. నీ పరిశుద్ధాత్మతో మాతో మాట్లాడండి. మాట్లాడేవారు మీరు కాదు, కానీ మీలో ఉన్న పరిశుద్ధాత్మను సెలవిచ్చున్నాం. నిశ్చయంగా కూడొచ్చిన ప్రతి ఒక్కరితోనూ నాతోనూ మాట్లాడండి. ఇంకనూ రావాల్సిన వారు ఉన్నారు ప్రభు, వారందరినీ సమకూర్చండి అయ్యా. దేవా, నిశ్చయంగా ఈరోజు మేము ఎందుకొరకు ఇక్కడికి వచ్చినామో మేము దాన్ని గుర్తించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ హ్యాపీగా ఉన్నారండి? అందరూ సంతోషంగా ఉన్నారా? ఈ యొక్క మరి ముఖ్యమైన దినానికి మనం వచ్చి ఉన్నామండి. ఎందుకు ఇది ముఖ్యమైన దినం అంటే ఆయన వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే నా శరీరం తిని నా రక్తం త్రాగుబడి నిత్య జీవమునకు వారసుడు, అంచెదనము నేను వానిని లేపుదనన్నాడు. మరి అంచెదనమును మనం లేపబడాలంటే మనం ఖచ్చితంగా దీన్ని ఏం చేయాలి? చెయ్యవలసిందే. ఆమేన్. ఇది చెయ్యవలసిందేనా? అటువంటి గొప్ప ఆజ్ఞలో మనం ఉన్నామండి. దేవుడు చెప్పుచున్న గొప్ప ఆజ్ఞన ఇది. హల్లెలూయా. అందుకొరకే మనం ఎన్ని పనులున్నా ఎన్ని సమస్యలున్నా వాటిని అన్నిటిని పక్కన పెట్టి దేవుని ఆరాధించడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఆమేన్. ఇది ఏ సమయం? ఇది నిజమేనా? ఇప్పటి వరకు ఆయన స్తుతించాం, ఆయన ఆరాధించాం, ఆయన ఘనపరిచాం, ఆయన మహింపరిచి ఉన్నాం. ఆమేన్. అయితే ఇక్కడ చూడండి, ఈ పరిసీయుడు ఎవరో, అక్కడ ఉన్న ఒక స్త్రీ ఎవరో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. పరిసీయుడు తను తాను చూపించుకోవాలనుకుంటున్నాడు, కానీ ఆ స్త్రీ ఆయన ఎప్పుడు నాకు దొరుకుతాడని ఎదురు చూస్తూ ఉంది. మరి ఈరోజు మన చూపులు ఎలా ఉన్నాయి? ఆయన పట్టుకోవాలని ఆశ నీకు ఉందా? ఆయన తాకాలని ఆశ నీకు ఉందా? ఆయన కలవాలని ఆశ నీకు ఉందా? హల్లెలూయా. ఆయన సన్నిధిని నువ్వు చూడాలని ఎంతమంది ఆశపడుతున్నారు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి ఆ యొక్క లేఖనాలు మనం చదివి ఉన్నాం. ఎంతమంది ఆ లేఖనాలు పరిశీలించి ఉన్నారు?
ఆమేన్. గమనించండి, దేవుడు ఈ భూమి మీద ప్రతి మనిషిని ప్రేమించాడు, నిజమేనా? కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నిన్నటి దినాన మంగళవారం అక్కడ భానుగుడిలో మాట్లాడుకుంటూ కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఎందుకనంటే దేవుడు ఎవరినైతే ప్రేమించాడో అది ఆ ప్రేమకు తగిన జీవితం ముందే చూచాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఆల్రెడీ ఆయన ముందే చూచాడా లేదా? ఇప్పుడే చూశాడు అంటావా? ఇప్పుడే ఆయన చూశాడా? కాదండి, జగత్తుకి పునాది వేపడకు మునిపే ఆయన నిన్ను చూచాడని ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. నిన్ను ఎప్పుడు కనుగొన్నాడంటే అసలు ఆయన ఆలోచన ఉన్నప్పుడే నిన్ను కనుగొన్నాడు. హల్లెలూయా. కేవలం ఇప్పుడు మనం ఆయన ఆరాధించడానికి వచ్చున్నాం, కానీ ఈ ఆరాధన ఎప్పుడు ఆయన చూచి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయనకే మహిమ కలుగును గాక, ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. నిజమేనా? అటువంటి గొప్ప ఆరాధన కొరకు ఈరోజు మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఆ ప్రేమలో మనం మునిగిపోవడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బ్రదర్ ఇలా వచ్చేయండి, నువ్వు కూడా అలా వచ్చామ్మా. చైర్లు ఉన్నాయి, రండి ఇలా వచ్చి నా పైన కూర్చో, ఇలా కూర్చో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే చూడండి, అందరం వైపు చూస్తున్నారా? మన ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాం. దేవుడు ఎవరిని ప్రేమించున్నాడో ఆ ప్రేమించిన వ్యక్తులను కాపాడడానికి ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నాడు. నిజమేనండి? హల్లెలూయా. ఈ మగ్దలేను మరియ, ఈమె ఎవరంటే పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడి ఉంది. ఈమె ఎవరైనా రాయబడిందండి? పాపాత్మురాలైన స్త్రీ. ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసు పాదములు కడగడానికి ఆమె తను తాను సిద్ధపరచుకుంటూ ఉంది. మరి ఈరోజు మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? ఎందుకు వచ్చి ఉన్నాం చెప్పండి అమ్మా. ఎంతమంది ఆయన పాదాలు కడగాలనుకుంటున్నారు? ఆయన పాదాలు మురికైపోయి, కారణం ఏంటి? ఆయన పాదములు ఎందుకు మురికైపోయి? నేను చేసిన అతిక్రమములు బట్టి, నేను నడిచిన నడతలను బట్టి ఆయన పాదాలు మురికైపోయి. కానీ ఈ మురికి పాదములు కడగడానికి దేవుడు ఈరోజు హల్లెలూయా, హల్లెలూయా, ఆయన వాక్యం మన ఎదుగు తీసుకొచ్చున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరు ఇక్కడే సంతోషంగా ఉన్నారా? ఆమేన్. ఆ పరిసీయుడు ఆలోచన వేరు, ఈ పాపాత్ములైన స్త్రీ యొక్క ఆలోచన వేరు. ఈరోజు మన ఆలోచన ఎలా ఉంది అనేది ఈరోజు మన ప్రశ్న. హల్లెలూయా. ఆ యొక్క పాపాత్మురాలి యొక్క స్త్రీ యొక్క పేరు ఎక్కడుంది? జగత్ పునాది వేపుడు పంపి ఆయన చూచున్నాడు. ఆమె పేరు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఉండుట దేవుడు చూచున్నాడు. చూడండి, మీరు నన్ను కొంచెం డిస్టర్బ్ చేయొద్దు. మీరు ఏదైతే వినాలనుకుంటున్నారో అది మీరు చూస్తూ నా వైపు చూస్తూనే వాక్యం వినండి. మీరు అటు ఇటు కదలటం వల్ల ఏమవుతుందంటే నా మైండ్ డైవర్ట్ అయిపోతుంది. నేను ఏదైతే చెప్పాలనుకున్నానో ఆలోచన వచ్చేంత వరకు నేనేమి చెప్పలేను. హల్లెలూయా. దేవుడు నా మనసులో ఒక ఆలోచన పెట్టి ఉన్నాడు. ఆ ఆలోచన మీ ఎదుగు తీసుకురావాలనుకుంటున్నాను. కానీ వచ్చేవారు వస్తుంటారు, వారి వైపు మీరు చూడొద్దు. మీరు అందరూ వాక్యం వైపు చూడండి. ఆమేన్. మరి వచ్చేవారు వస్తున్న వైపు వాళ్ళ వైపు చూసి రండి బ్రదర్ కూర్చోండి, అక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి అని వాక్యం వదిలేసి చెప్తే ఎట్లా ఉంటుంది? బాగోదు కదండి. వారు వస్తారు, ఒక స్థలంలో కూర్చుంటారు, మీరు మాత్రం కదలకుండా వాక్యాన్ని వినండి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ చాలా సున్నితమైనదండి. ఆ పరిశుద్ధాత్మ ఇక్కడ ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? తెలుసండి, ఆయన పరిశుద్ధాత్మ మన మధ్య కదలాడుచున్నాడు. మనం ఏదైనా చిన్న అలికిడి చేత ఆ పరిశుద్ధాత్మ ఏమవుతుందండి? పావురం చిన్న అలికిడి వస్తే ఏం చేస్తుంది? అమ్మ చెప్పండి, మాట్లాడండి. వెళ్ళిపోద్దా? మన జీవితంలో అలజడులు, మన జీవితంలో తుఫాన్లు రేగినప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువా, నన్ను నెమ్మదిగా ఉండున్నట్లుగా నాకు సహాయం చేయి, నా జీవితంలోకి రా ప్రభువా, నీ పరిశుద్ధాత్మ పవర్ నా మీదకి రాని ప్రభువా, నన్ను సమాధానపరచు ప్రభువా, నన్ను నెమ్మదిపరచు ప్రభువా నువ్వు అడిగినప్పుడు ఆ యొక్క మగ్దలేని మరియను సిద్ధపరిచిన అదే దేవుడు నిన్ను కూడా సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆ పరిసయుడు అంటే ఏమంటున్నాడు? నువ్వు వచ్చి
పరిశీల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయన్ను అడిగాడు. హల్లెలూయా. ఈ కాలప్రత చాలా చక్కగా దాన్ని వివరిస్తూ చెప్పాడు. ఈ పరిశీయుడు అంటే నేరుగా వెళ్ళలేదంట ఆ మాట చెప్పడానికి. నేరుగా వెళ్ళలేదు. ఆ పరిశీయుడికి ఆల్రెడీ పనివారు ఉన్నారు. పరిశీయుడు అంటే మీరు అనుకోవచ్చు అతడు ఒక పాస్టరే కానీ అతడు గొప్ప వ్యక్తి, అతను వెనకతల కొంతమంది పనివారు కూడా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నగరంలో అతి ఘోరమైన పాపైన ఒక వర్తమానం చెప్తున్నాడు. అదొక పనోడిని పిలిచాడంట. ఆ పనోడిని పిలిచి, నువ్వు యేసుకు సమాచారం ఇవి, మనం గొప్ప విందు చేయబోతున్నాం, ఆ గొప్ప విందుకి యేసును పిలువు అని అన్నాడంట. కానీ పరిసీయుని యొక్క ఆలోచన వేరు, అక్కడ వెళుతున్న ఆ యొక్క సమాచారం మోసుకు వెళ్ళిపోతున్న వ్యక్తి ఆలోచన వేరు. పరిసీయుని ఆలోచన ఏంటి అనంటే యేసును పిలిచి అవమానపరచాలి. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఎంతమంది ఆలోచిస్తున్నారు? యేసును పిలిచి ఏం చేయాలనుకున్నాడు? అవమానించాలనుకున్నాడు. హల్లెలూయా. మరి యేసును పిలిచి అవమానించుకున్న ఆ పరిసీయుడు ఏమేడు? అవమానించగలిగాడా? హల్లెలూయా. అతడు ప్రయత్నంలో ఎన్నో చేశాడు, చాలా చేశాడు, కానీ అంతకంటే గొప్పగా ఆయన అభిషేకించబడ్డాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను ఒక మాట మీకు చూపించాలనుకుంటున్నాను. ఒక్కసారి ఆ పరిసీయుడి జీవితం ఏంటో చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. అక్కడ పరిసీయుడు అని మాత్రమే రాయబడింది లూకా సువార్తలో. కానీ ఆ పరిసీయుడి యొక్క జీవితం ఎలా ఉన్నదో అక్కడ స్పష్టంగా చెప్పాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనముకు కూర్చుండి ఉన్నప్పుడు, ఏమండి ఆ పరిసీయుడు ఎవరంట? అమ్మా ఎవరు? అందరూ చెప్పాలి. ఎవరు ఆ పరిసీయుడు? ఎవరు? వినపడుతుందా? మైక్ తీసి చెప్పమంటారా? వినపడుతుందా? ఆ పరిసీయుడు ఎవరు చెప్పండి అందరూ కూడా. కుష్ఠరోగి. ఈ కుష్ఠరోగి అయిన పరిసీయుడు యేసు ప్రభువును తన ఇంటికి భోజనానికి పిలిచాడా? ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుపుట్టును తీసుకొచ్చి ఆ అత్తరుపుట్టి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసిను. అయితే కొందరు కోప్పడి ఆ అత్తరు ఇలాగ నష్టపరచనేలా, ఈ అత్తరు మున్నారు దేరముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇవ్వచ్చునని చెప్పి ఆమెను గూర్చి చనుక్కొండ్రి. ఇంచుమించు మన దినాల్లో ఆ అత్తరు ఏంటంటే 160 రూపాయలంట. అప్పుడు 160 రూపాయలంటే అంతా కాస్ట్, చాలా కాస్ట్గా ఆ దినాల్లో. నిజమేనా? ఇప్పటికీ మనం 100 రూపాయలు అత్తరం కొనుక్కుని పూసేసుకోవట్లేదా? 50 రూపాయలు పూసుకోవట్లేదా? నిజమేనండి. కానీ ఆ దినాల్లో 160 రూపాయల కాస్ట్. అంటే జటామాంస అత్తరును తీసుకొచ్చి ఆమె ఏం చేస్తుందంట? పగలగొట్టి ఆయనకి తల మీద పోసిందంట. నిజమేనా? ఆయన పాదములు కన్నీళ్లతో కడిగి ముద్దు పెడుతూ తుడుస్తూ ఉన్నదంట. హల్లెలూయా. అక్కడున్న వారందరూ ఏం చేస్తున్నారు? ఆ అత్తరు మున్నారు ధ్యానముల కంటే ఎక్కువ వెలకమ్మి కింద రాశారు. ఇంచుమించు అది 160 రూపాయలు కావచ్చునని రాశాడు. నిజమేనండి? 160 రూపాయలు కావచ్చునని రాశాడు. మరి అది బేదలకు ఇవ్వచ్చు కదా అని ఆ మీద ఏం చేశారంట? సనుక్కున్నారంట. అందుకే యేసేమన్నాడు? ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసును, బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. చాలామంది ఏం చేస్తారంటే దేవుని పరిచర్యకు వాడవలసిన డబ్బుల్ని ఏం చేస్తారంటే బేదలకు ఇచ్చేస్తాం అని ప్లానింగ్లు చేస్తుంటారు. బేదలకు బట్టలు పెట్టేద్దాం. అవునా కదా అమ్మా? ఇక్కడ ఉన్నారా? పుట్టినరోజు కదా డాడీ, మనం ఏం చేద్దాం అంటే బేదలకు ఆహారం పెట్టు, మంచిదే. నువ్వు దేవుడికి చేయవలసింది ఏదో చేసి అప్పుడు నీ దగ్గర ఇంకా ఏమన్నా ఉంటే అది నువ్వేం చేయాలి? ఏం చేయాలి అమ్మా? మాట్లాడండి. హల్లెలూయా. ఏం చేయాలి? అది బేదలకి ఇవి. నువ్వు దేవుడికి ఇచ్చేదే తీసేసుకుని అది నేను దేవునికి ఇవ్వను, నేను బేదలకు ఇస్తాను, నేను గిఫ్ట్ పొందుకున్నానంటే కుదరదు. అక్కడ బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారని చెప్పాడు. క్రీస్తు ఎల్లప్పుడూ మీతో ఉండడు. నిజమేనా?
ఆమె ఏం చేసింది? ఆయన అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. కనుకనే ఆమె ఏం చేసింది? అత్తరు తీసుకుని పగలగొట్టి ఆయన మీద పోసిందంటండి. హల్లెలూయా. మీకు ఇష్టం వచ్చినప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తం నా శరీరం ముందుగా అభిషేకించను. చప్పట్లు కొడతారా? హల్లెలూయా. ఇదంతా మనకి దేనికి సూచిస్తుంది? మనకి దేనికి చెప్తున్నాడు దేవుడు ఈ వాక్యాలన్నీ? ఎందుకనంటే మనం చేయవలసిన పరిచర్య ఏదో మనకు ఉన్నది. ఆ పరిచర్య మనం ఏదైతే కరెక్ట్గా చేస్తాం లేదో మనం చూసుకోవాలి ఈరోజు. హల్లెలూయా. అక్కడ అన్నాడు, సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిత్యముగా చెప్పుచున్నానని అనెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిసీయుడు గురించి గొప్పగా చెప్పుకుంటారా? చెప్పండి. పరిసీయుడు గురించి గొప్పగా చెప్పుకుంటారా? లేకపోతే అత్తరును పోసిన ఆ యొక్క స్త్రీ గురించి గొప్పగా చెప్పుకుంటామా? ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా ఒక విషయం దగ్గరికి వస్తున్నాను. ఆ పరిసీయుడు ఎవరండి? ఇప్పుడు చెప్పండి, మీకు క్లుప్తంగా అర్థమవడం చెప్తున్నాను. ఆ పరిసీయుడు ఎవరండి? ఆ పరిసీయుడు కుష్ఠరోగి. కుష్ఠరోగికి ఇప్పుడు యేసుప్రభుని ఇంటికి పిలిచాడు. మరి ఆ కుష్ఠరోగం పోవాలని అతడు ఏం చేయాలి? అడగాలి. నాకు కుష్ఠరోగం తీసేయ్, నేను నిన్ను నమ్ముతాను అని చెప్పాలి. చెప్పకుండా అతడు ఏం చేశాడంటే యేసును అవమానపరచడానికి గొప్ప విందు చేయించాడంట. అమ్మ అంటున్నారా? డబ్బు ఉంది, ధనం ఉంది, కానీ ఒళ్ళంతా ఏముంది? డబ్బు లేదు, ధనము లేదు. తన పాపం ద్వారా సంపాదించిన డబ్బును తీసుకొచ్చి ఆమె ఏం చేసింది? విలువైన అత్తరును తీసుకొచ్చి అది పగలగొట్టి ఆయన తల మీద పోసెను. హల్లెలూయా. ఇతనికి డబ్బు ఉంది, ధనం ఉంది, కానీ ఒళ్ళంతా కుష్టి ఉంది. కానీ ఆ కుష్టి పోగొట్టుకోవాలని అతను ప్రయత్నం చేయలేదు, కానీ ఆమె పాపం పోగొట్టుకోవడానికి ఆమె గొప్ప ప్రయత్నం చేసింది. అక్కడ ఆమె ఏం చేస్తుందంటే తన జీవనం అంతయు వెలగా చెల్లించింది. అక్కడ వారంటున్నారు, ఆ అత్తరం వేసి బీదలకు ఇవ్వచ్చు కదా, బీదలు మంచిగా తింటారుగా. మన ఆలోచన కూడా అలాగే ఉంటుంది. దేవునికి ఇచ్చే దశమ భాగం మనం ఏం చేస్తామండి? ఇది పాస్టర్ గారికి ఇచ్చేస్తే ఏంటి, సేవకుడికి ఇచ్చేస్తే ఏంటి, యేసుప్రభుకి ఇచ్చేస్తే ఏం చేస్తాడు? ఆయన ఖర్చు పెట్టేసుకుంటాడు. నువ్వు సేవకునికి ఇస్తున్నావని నువ్వు అనుకుంటే నువ్వు ఇంకా దేవునికి బాకీ. ఎంతమందికి అర్థమవుతున్నారు? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? నువ్వు దేవునికి ఇస్తున్నావు అనుకుని ఇస్తే నువ్వు దేవునికి బాకీ పడవు. నేను పాస్టర్ గారికి ఇచ్చేస్తున్నాను అనుకున్నావా, నువ్వు దేవునికి ఇంకా బాకీయే. నువ్వు దేవునికి ఇంకా బాకీయే. ఆమె ఏం చేస్తుంది? ఆమె తన జీవనమంతయు ఆమె చేసిన పాపము ద్వారా సంపాదించిన డబ్బు అంతా ఉండకూడదు, దీనితో నా యేసు పాదాలు కడగాలి అని అనుకున్నదంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆమెకు వచ్చిన ఆలోచన మంచిదేనా? ఎందుకు ఆలోచన వచ్చిందో నేను చెప్తాను. ఈరోజు ఎంతమంది వినాలనుకుంటున్నాను? క్లుప్తంగా ప్రవక్త చెప్పింది నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ నగరంలో అతి ఘోరమైన పాప ఎవరో ఈరోజు మనం నిర్ధారణ చేద్దాం. ఒకవేళ అటువంటి పాప యొక్క లక్షణాలు మనలో కూడా ఉంటే ఈరోజే మనం ఆయన పాదాలు పట్టుకుని కడిగేద్దాం. హల్లెలూయా. ఎంతమంది ఆయన పాదాలు కడగడానికి రెడీగా ఉన్నారు? ఎంతమంది ఆయన పాదాలు కడుగుతారు? ఆయన పాదాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆయన సన్నిధిని వెతకాలనుకుంటున్నారా? ఆమేన్, హల్లెలూయా. నేను ఉద్దేశపూర్వకంగా చెప్పట్లేదు, నిజమే పలుకుతున్నానండి. ఆమేన్. నిజమేనా? దేవునికి ఇచ్చేదేదో మనం దేవునికి ఇవ్వాల్సిందే. తర్వాత నువ్వు ఆ పైగా నీకు ఇంకెక్కువ ఉంటే నువ్వేం చేయొచ్చు? నువ్వు పేదలకి అది దేవుడు లెక్కలో తీసుకుంటాడు. కానీ నువ్వు దేవునికి ఇవ్వాల్సింది ఏదో నువ్వు పక్కన పెట్టి నువ్వు పేదల కొరకు నువ్వు ఏదైనా చేస్తే అది దేవుడు ఏమి లెక్కలో తీసుకోడు. నువ్వే కాదు, అన్యులు చేసినా దేవుడు దాన్ని లెక్కలో తీసుకోడు. పేదలు ఎల్లప్పుడు మీతోనే ఉంటారు, కానీ దేవుని పరిచర్య ఉన్నప్పుడే చేయాలి. ఎవరున్నప్పుడు? దేవుడు ఎప్పుడూ ఉంటాడు. ఎవరున్నప్పుడు? చెప్పండి. దేవుడు పరిచర్య ఎప్పుడు చేయాలి? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ చెప్పండి, దేవుని పరిచర్య ఎప్పుడు చేయాలి? ఏమన్నా కరెక్ట్గా ఆన్సర్ రాలేదు నాకు. దేవుని పరిచర్య ఎప్పుడు చేయాలి?
అమ్మా ఆడవాళ్ళు చెప్తారా? అన్నిట్లో ఆడవాళ్ళే ఫస్ట్ కదా, చెప్పండి. సమయం ఉంటుండగా దేవుని పరిచర్య చేయాలా? ఓకే. ఎవరికి సమయం ఉంటుండగా? ఎవరో చెప్పారు, చెప్పేది ఏదో గట్టిగా చెప్పొచ్చు కదా. ఎవరికి? నీకు సమయం ఉంటుండగానే నువ్వు దేవుని పరిచర్య చేయాలి. అంటే నువ్వు బ్రతికుండగానే దేవుని సువార్త ప్రకటించాలి. నువ్వు బ్రతికుండగానే దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి. నువ్వు బ్రతికుండగానే దేవుని కొరకు పరిచర్య చేయాలి. అందుకే దేవుడు నీకు ఆ బ్రతికిచ్చి ఉన్నాడు. ఆమె గురించి ఏం ప్రకటించబడింది? ఆమె సువార్తల్లో ఆమెను గురించి ఇంకా చెప్పుకుంటూ వస్తున్నాం. 8,000 సంవత్సరాలు అయిపోయిందండి ఆమె గురించి చెప్పి. బ్రదర్స్, 8,000 సంవత్సరాలు అయిపోయింది. ఆమె యొక్క చరిత్ర జరిగి 2,000 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఆమె గురించి ఇంకా పొగుడుతూ చెప్తున్నామంటే దేవుడు అన్నాడు, సర్వలోక సువార్తలో ఆమె గురించి ఇంకా మనం చెప్పుకుంటూనే ఉంటున్నామంట. మరి నీ గురించి నా గురించి చెప్పుకునే దినాలు ఏమున్నాయి? హల్లెలూయా. నీ గురించి నా గురించి చెప్పుకునే రోజులు ఏమన్నా ఉన్నాయా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ విషయంలో మనం ఏమైపోవాలి? నేనైతే చాలా సిగ్గుపడుతున్నాను ఆ మాట చదువుతున్నప్పుడు, చాలా సిగ్గుపడ్డాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీలో ఆ మంట లేదా? మీలో ఆ మంట లేదా? ఆమేన్. నువ్వు మంట కలిగి ఉంటే ఆ మంట నేనేం చేస్తుందంటే నువ్వు ఖాళీగా కుదురుగా ఉండనియదు. నేను దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యవలసిందే. కానీ మన పరిస్థితి ఏమైందంటే, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిపోయిందా, మళ్ళీ పరిగెట్టామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిపోయిందా. కానీ రోజులో ఒక్క క్షణమైనా, లేకపోతే ఒక్క గంట అయినా, లేకపోతే ఒక్క అరగంట అయినా, ఒక 10 నిమిషాలైనా నా దేవుని కొరకు నేను సువార్త ప్రకటించానా? లేకపోతే సార్ నేను నన్ను మీరు క్షమించాలి, ఓ మాట నేను చెప్తున్నాను. మీలో ఎవరైనా ఫోన్ చేసుకుని మీరు మాట్లాడుకునేటప్పుడు వాక్యం కొరకు ఎప్పుడైనా మాట్లాడారా? వాక్యం గురించి ఎప్పుడైనా తలంచారా? పాస్టర్ గారు ఈ వారం వాక్యం ఎలా చెప్పారు, ఈ వాక్యంలో నాకు ఈ సారాంశం అర్థమైంది, ఈ భావం నాకు అర్థమైంది, నేను ఎలా ఉండాలనుకున్నాను అనే తీర్మానం నువ్వేమైనా చేయగలుగుతున్నావా? హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ చెప్తారు? అంటే నువ్వు అలా చెయ్యట్లేదు అని అంటే వాక్యం నీ కొరకు కాదని నువ్వు అనుకున్నావు. కానీ నేను వాక్యం చెప్తుంది, వాక్యం నా కొరకే. ముందు నా ఇంటిని చక్కబెట్టుకుని ఏం చేయాలి? పొరుగింటిని చక్కబెట్టాలి. అంటే బైబిల్లో మాట ఉంది, నీ కంట్లో దూలం ఉంచుండగా ఎదుటోడు కంట్లో దూలాన్ని వెదకూడదు. మనకు అలవాటు అయిపోయింది ఏంటంటే ఎదటోడు కంట్లో ఏలేడు చూపించడమే. ఆ ఏలు అతని వైపు ఒకేళ్ళు చూపిస్తుంది, కానీ నీ వైపు ఎన్ని ఏళ్ళు చూపిస్తాయి? 3,000 సుమి, 3,000. ఇలా అంటాం, ఇలాగానే అన్నాంగా. నోటికి మనకి ఏం దొరుకుతుంది అని అర్థం కదా. ఒక ఏళ్ళు ఆయన వైపు తిరిగితే మిగిలిన 4 కదా, ఈ 4 మన వైపు చూపిస్తున్నాయా? ఎన్ని చూపిస్తున్నాయి? 3. నిజమేనా? ఒకటి నీ వైపు చూడట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గెస్ట్ ఫింగర్ ఇది పట్టుగలిగింది. ఇది లేకపోతే మనకు పరిచర్య లేదు. ఇది లేకపోతే మనం ఏం పని చేయలేం. ఈ బటన్ వేలు లేకపోతే మనకు గ్రిప్ అనేది, చెప్పండి అమ్మా. ఈ మైక్ పట్టుకున్నాను, ఊరు చుట్టూ 4 వేలు పట్టుకున్నా, కానీ ఒకవైపు మాత్రం ఎంత స్ట్రాంగ్గా పట్టుకుంది చూడండి. అవునా కదా? మన జీవితానికి ఇది ఎంత ముఖ్యమో మన జీవితానికి వాక్యం కూడా అంతే ముఖ్యం. బిగ్గెస్ట్ ఫింగర్ అంటే ఇది స్ట్రాంగ్, ఇది వాక్యం సంబంధమైనది. హల్లెలూయా. అందుకే ఇది ఎవరి వైపు చూపట్లే. ఎవరి వైపు చూపిస్తుందా? ఎవరి వైపు చూపిస్తుందా? చూపించట్లే. ఈ 3,000 నీ వైపు ఒకరిని తప్పు ఎంతితే 3,000 నా తప్పు నించుతున్నాయి, కానీ 1,000 వాక్యం కొరకు నిలబడుతుంది. హల్లెలూయా. ఛాలెంజ్గా ఉందాం మనం. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పరిసీయుడు గొప్ప పాస్టరు, కానీ అతడు కుష్ఠరోగి. ఎంత ఘోరమైన విషయం అండి. ఈ కుష్ఠరోగు కుష్ఠమును కూడా పోగొట్టే శక్తి ఎవరికి ఉంది? అమ్మా చెప్పండి. అదే అవకాశం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా, ఒక చోట 10 మంది కుష్ఠరోగులు ఉన్నారంటండి. వాళ్ళు ఏడుస్తున్నారంట. ఎందుకనంటే
ఆ ఊరి ప్రాంతం వాళ్ళు కుష్ఠరోగం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వేలేసేస్తే ఆ ఊరు గవిని బయట కూర్చొని ఏడుస్తూ ఉన్నారంట. అందులో ఒకడు అంటున్నాడంట, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధినిగా అమ్మన్నాడు. అని పట్టుకోగానే అతను ఏమయ్యాడు? స్వస్థత పొందుకున్నాడు. హల్లెలూయా. అతని కుష్ఠంతా పోయింది, అతని కుష్ఠరోగం అంతా పోయింది. ఇప్పుడు శరీర సంబంధమైన కుష్ఠరోగంతో మనం బాధపడలేదు, కానీ ఆత్మ సంబంధమైన కుష్ఠరోగంతో మనం బాధపడుతూ ఉన్నాం. హల్లెలూయా. శరీర సంబంధమైన కుష్ఠరోగం గురించి నేను ఆలోచించట్లేదు. ఈ కుష్టి ఉంటుంది లేకపోతే పోతుంది, కానీ ఆత్మ సంబంధమైన కుష్ఠరోగం చాలా ప్రమాదకరమైంది. కానీ ఈ సీమోనికి ఆత్మకే కాదు, శరీరానికి కూడా ఉంది కుష్టి. నిజమేనా? శరీరానికి ఉందా అమ్మా? చెప్పండి అమ్మా. యేసు ప్రభునంట ఆహ్వానం పిలవడానికి ఓ పనోడిని పిలిచాడంట. ఏయ్ వెళ్ళు చెప్పు, మనం గొప్ప విందు చేయబోతున్నాం, ఆ విందుకి యేసుని రమ్మని చెప్పు అని అంటే, ఈ పనోడంట పాపం పరుగుని వెళ్ళాడంట. ఎందుకంటే వెళ్ళడానికి అక్కడ ఏమీ కార్లు లేవు, బండ్లు లేవు, వాట్సాప్ అసలే లేదు. నిజమేనా? మెసేజ్లు అసలే లేవు. యేసు ఎక్కడున్నాడో కనుగొనడానికంట 1 వారం పట్టిందంట. నిజమేనా అమ్మా? చెప్పండి అమ్మా. ఆయన గురించి తిరగాలంటే ఏమన్నా ఆ వీధిలో ఉన్నాడు, ఈ వీధిలో ఉన్నాడు ఎవరన్నా చెప్తే తెలుస్తుంది. ఆయన ఎక్కడున్నాడో ఈ పరిసీడికి తెలియదు, కానీ ఈ పనోడికి కూడా వారం అంతా తిరిగాడంట, ప్రయాసపడ్డాడంట. ఏంటి ప్రయాస? యేసును కనుగొనాలని. హల్లెలూయా. యేసును కనుగొన్నాడు. 1 రోజులు అయింది, యేసును కనుగొన్నాడు. కనుగొని చెప్తున్నాడంట, అయ్యా ఇదిగో మా డాక్టర్ పరిసీడి దగ్గర నుంచి. ఏంటంటే ఎవరైనా అంటే పెద్దవాళ్ళకి ఇస్తారు కదా బిరుదు, ఏంటది? డాక్టర్ పరిసీడు. కుష్టి ఉంది, కానీ అతడు ఎవరు? డాక్టర్ పరిసీడు. డాక్టర్ పరిసీడు నీకు సమాచారం అందించమన్నాడు. మా డాక్టర్ పరిసీడు చేసే విందులో నువ్వు పాల్గొనాలంటే చాలా 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 ఏముండాలి? అర్హతలు. నిజమేనా? కొంతమంది పెళ్ళికి పిలిచారనుకుంది, ఆ పెళ్ళికి వెళ్ళాలంటే మనకి ఎలా ఉండాలి? ఆ పెళ్ళికి తగ్గట్టు అర్హతలు మనకి ఉండాలా లేదా? ఏమండి, అంబానీ కొడుకు పెళ్లి చేసుకున్నాడు అండి. అంబానీ కొడుకు పెళ్ళికి మనలాంటి సామాన్యులను పిలిచాడా? ఏమండి, ఎవరిని పిలిచాడు అమ్మా? చెప్పండి అమ్మ. పెద్ద పెద్ద స్టార్లను పిలిచాడు. స్టార్లను పిలిచి స్టార్లకు డబ్బులు ఇచ్చాడు. పోనీ అడుక్కున్నోడికి ఇచ్చాడా? పోనీ నీలాటోని నాలోటోని పిలిచి 1 కోటి రూపాయలు పాడేచ్చుగా, జీవితాంతం ఆయన పేరు చెప్పుకుని బతికేద్దాం. కానీ డబ్బున్నవాడికే డబ్బులు ఇచ్చుకుంటున్నారుగా. ఇదే ఈ యొక్క చట్టం. నిజమైన ఎంతమందికి అర్థమవుతుంది? ఓ దేవునికి స్తోత్రం. కానీ దేవుని చట్టం వేరు. ఆయన ధనవంతుల కొరకు రాలేదు, దరిద్రులైన నా కొరకు వచ్చి ఉన్నాడు. ఆయన గొప్ప ధనవంతుడే, కానీ నా కొరకు రిక్తునిగా మారిపోయాడు, దరిద్రునిగా మారిపోయాడు. ఆయన తన సమస్తమును నా కొరకు త్యాగం చేశాడు. మరి నువ్వు? మనకి ఎంత ఉంటే ఎంత చేతం అడవుడి. ఆయన దగ్గర సమస్తం ఉంది, కానీ అసలు ఆ సమస్తములో ఆయన ఏది కూడా చేయలేదంట. హల్లెలూయా. అంత పెంటగా ఎంచుకుని ఆయన రిక్తునిగా మన కొరకు దిగి వచ్చేసాడు. దేవుని స్తోత్రం. ఆ పరిసీయుడు కబురు పంపినప్పుడు ఆ యొక్క పనివాడు అన్నాడంట, నేను పోయి చెప్తాను, అయ్యా యజమానుడా మీరు వెళ్ళండి అని అంటే, ఇతడు 1 వారం రోజులు తిరిగి ఎలాగైతే కనుగొన్నాడు యేసుప్రభుని, ఇంకో పలానా తారీఖున మా యజమానుడు, మా డాక్టర్ పరిసీయుడు మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాడు. ఆ మీటింగ్ రావాలంటే ఎవరు పడతారు రారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మీటింగ్లో చాలా గొప్ప విందు చేయబడుతున్నాడు. నీకు అలాంటి ఆహ్వానం దక్కిందంటే నువ్వు చాలా అదృష్టవంతుడు అని చెప్తున్నాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభువు అన్నాడంట, ఎవరు పిలిచినా ఆయన వస్తాడా రాడా అమ్మ? చెప్పండి. ఇప్పుడు మాట చెప్తానండి. ఆ పనివాడంట పేతురు దగ్గరికి పోయి మీ యేసుని కలవాలయ్యా అన్నాడంట. పేతురు అన్నాడంట, ఆయన బిజీలో ఉన్నాడు. ఏంటా బిజీ? స్వస్థతలు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు.
జస్ట్ వెయిటింగ్ చేయి, ఇప్పుడు దాకా తిరిగి వచ్చావు కదా, కంగారు పడుకు, ఆగు ఆగు అన్నాడంట. ఆ అద్భుతాలు చూస్తున్నాడంట, ఆశ్చర్యాలు చూస్తున్నాడంట. ఇతనికైనా బుద్ధి రావాలిగా. ఏమండి, నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? అంటే అతను యజమాని మాట పట్టుకుని బయలుదేరాడే, కానీ అక్కడ గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకారాలు చూసి తన మనసు మార్చుకోకుండా యేసు యొద్దకు వెళ్ళి కూడా ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పకుండా ఏమన్నాడు? నా యజమానుడు చాలా గొప్పవాడు. అంటే దాని అర్థం నువ్వు పెద్ద లెక్క. ఎంతమందికి అర్థమవుతుంది? యేసును లెక్క లేకుండా మాట్లాడుతున్నాడంట. అయితే నేను అంటున్నాను, ఇక్కడ ప్రవక్త చెప్పాడు, యేసు యొద్దకు వెళ్ళాలంటే ఎవరు పర్మిషన్ అవసరం లేదు. పేతురు పర్మిషన్ కావాలా? మరి క్యాథలిక్ వాళ్ళు ఏమంటారు? యేసు ప్రభు ప్రార్థన చేయాలంటే ముందు ఎవరు ప్రార్థన చేయాలా? మరియమ్మకు ప్రార్థన చేయాలా? మరియమ్మ పర్మిషన్ తీసుకోవాలా? తర్వాత ఎవరికి ప్రార్థన చేయాలా? పేతురుకు ప్రార్థన చేయాలా? పేతురు పర్మిషన్ తీసుకోవాలా? తర్వాత ఎవరికి ప్రార్థన చేయాలి? పౌలుకి ప్రార్థన చేయాలా? పౌలుకి పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత ఎవరికి ప్రార్థన చేయాలి తెలుసా? మా యొక్క పోపుకి ప్రార్థన చేయాలా? మా పోపు ఒప్పుకుంటేనే యేసు ఒప్పుకుంటాడు. అక్కడ మా పోపు దగ్గర ఏం చేయాలి? కమిషన్ కొట్టాలా? నీ పాపములకు క్షమాపణ దొరకాలంటే క్షమాపణ పత్రం తీసుకుని డబ్బులు పెట్టాలా? ఎంతమందికి అర్థమవుతుంది? కానీ యేసుని కలుసుకోవాలంటే అది నేరుగానే దొరుకుతుంది. హల్లెలూయా, ఆమేన్ ఆమేన్. మనకెవరన్నా మధ్యవర్తులు ఉన్నారా? దేవునికి మనకి మధ్యవర్తి పరిశుద్ధాత్మే, ప్రభువైన యేసుక్రీస్తే. ఆమేన్. ఆయనే మన మధ్యవర్తి. మనకి ఆయనకి మధ్య ఎవరో లేరు. అమ్మ సహోదరులారా, నీకు దేవునికి మధ్యలో నేను లేను, నాకు ఆయనకి మధ్యలో ఆయనే ఉన్నాడు. హల్లెలూయా. నీకు ఆయనకి మధ్యలో ఆయనే ఉన్నాడు. నువ్వు నేరుగా ప్రార్థించిన ఆయన నీ మనవి ఆలకిస్తాడు. ఆయన ఈ పనివాడు పోయి ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అంటున్నాడంట, పోయి చెప్పు నీ యజమానుడికి నేను వస్తానని చెప్పాడంట. ఈ పరిసీడు పోగొట్టేసుకున్నాడు అవకాశం, దొరికిన అవకాశం. ఈ పనివాడు కూడా పోగొట్టేసుకున్నాడు. ఎంత వెతికాడు! ఆ వెతుకులాటలో యేసును వెతకడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. కానీ చివరికి అతని పాపములు, ప్రభువా నా పాపములు తీసే ప్రభువా, ఇగో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నా కుటుంబం బాగాలేదు ప్రభువా, నా పరిస్థితి బాగాలేదు ప్రభువా, ఇదిగో నా యజమాని దగ్గర పనిచేస్తూ ఉన్నాను, ఆయన సమాచారం ఇచ్చాడు, అయినను నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు నన్ను స్వస్థపరచు, నా కుటుంబాన్ని బాగు చేయని మాట కూడా అనలే. అక్కడ ఆయన కుష్ఠరోగి. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? మా కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? పరిసీడు కుష్ఠరోగే. ఈ కుష్ఠరోగి దగ్గర పనిచేస్తున్నా ఈయన కూడా ఆత్మీయ కుష్ఠరోగి. గర్వం. సపోజ్ ఎవరైనా ఒక ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తున్నారనుకో, ఆ పిఏకి ఎలా ఉంటుంది? నేనే ఎమ్మెల్యే అని అడుగు ఉంటుంది అన్నమాట. ఒక ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తున్నాడు అనుకోండి పిఏ, ఇంకో ముఖ్యమంత్రి తర్వాత నేనే అన్నట్టుగా ఉంటారు మాట వీళ్ళు. కానీ ఆ దేవుడు వచ్చినప్పటికీ అతని హృదయం కూడా కదిలించబడలేదు. దేవునికి స్తోత్రం. ఈ వర్తమానంలో ఆయన చెప్తూ ఉన్నాడు, నేను ఆ మాటను మీకు వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడంట ఆ యవనస్తుడు ఎవరో ఆ పనివాడు నిత్య జీవనకు అంత దగ్గరగా నిలబడి ఉండి కూడా దాని కొరకు అతడు అసలు అడగలేదంట. మరి యేసుప్రభు దగ్గరికి వచ్చి అందరూ ఏమడిగారు? అమ్మ చెప్పండి. నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి ప్రభువా అని అడిగాడా? నికోదేము అడిగాడా? ధనవంతుడు అడిగాడా? ఇతనికి ఎంత అవకాశం వచ్చినా కూడా అతడు ఏమంటలేదు. నిత్య జీవమునకు వారసుడైన వాడిని కలుసుకుని కూడా అతడు దాని గురించి అసలు అడగలేదు. ఆ వ్యక్తిని మనం ఖండించుచున్నాం. కానీ మీకు తెలుసా, మీరు మరియు నేను అదే విషయం బట్టి దోషులుగా ఉందేమో, ఆయన నోటి దగ్గరే ఉంటూ లేదా? హల్లెలూయా. నిత్య జీవపు స్వరమునకు అతి సమీపంగా ఉంటూ దాని వైపే చూస్తూ దానినే గమనిస్తూ ఆ యవనస్తుడు చేసినట్లుగానే ఈరోజు చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారంట. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? ఆ యవనస్తుడు నిత్య జీవం దగ్గరికి పోయి నిత్య జీవం అడగకుండా అతడు తెచ్చిన సమాచారం చెప్పి వెళ్ళిపోయినంత హ్యాపీగా ఉన్నట్లుగా ఈరోజు చాలామంది యవనస్తులు ఎలా ఉన్నారు? ఆ విధంగానే ఉన్నారు. అందుకే సహోదరుడా సహోదరి, నువ్వు నిత్య జీవనకు వారసుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని కలుసుకోవడానికి వచ్చి ఉన్నావు. నువ్వు నేరుగా ఆయన ఏం అడిగినా ఆయన నీతో మాట్లాడతాడు. గట్టి కొడతారు చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు,
ఆ యవనస్తుడు తనకు అప్పచెప్పిన బాధ్యతను ఖచ్చితంగా తాను చేసి ముగించాననే తలపుతో సంతోషంగా వెళ్ళిపోయాడంట. గొప్ప పని చేశాను, మా యజమానుడు చెప్పవలసిన సమాచారం నేను చెప్పేశాను అనుకుని సంతోషంగా వెళ్ళిపోయాడంట. హల్లెలూయా, 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 దేవుని స్తోత్రం. ఆ యవనస్తుడు ఏం విడిచిపెట్టుకున్నాడు? నిత్య జీవాన్ని జార విడుచుకున్నాడు. మరి అదే అవకాశం నీకు వస్తే నువ్వేం చేస్తావు? ఎవరైనా ఆ ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకున్నాను. సహోదరులారా, అదే అవకాశం మీకు వస్తే మీరు ఏం చేస్తారు? అదే అవకాశం మీకు వస్తే ఏం చేస్తారు? సహోదరులా, అమ్మా ఏం చేస్తారు? గట్టిగా కొట్టని చెప్పట్లు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మరి ముగించేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు ఏమీ లాగట్లేదు కనుక. కావాలంటే లాగుతారు, వద్దనుకుంటే ఆపేయమంటారు. మీరు లాగకపోతే నేను ఆపేస్తాను. ఎక్కడ మాట్లాడాలి దేవుడు అక్కడే మాట్లాడతాడు, అంతే కదండి. ఎంతమందికి వాక్యం కావాలి? చాలా సింపుల్గా వెళ్ళిపోతున్నాను నేను. ఇంక నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి నాకైతే లేదు. కానీ మరి మీరు వినే పరిస్థితిని బట్టే నేను ముందుకు వెళ్ళగలుగుతాను, ఎందుకంటే ఆత్మ నాకు నడిపింపుని బట్టి నేను మీకు ఏదైనా చెప్పగలుగుతాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ యొక్క పరిసయుడి యొక్క ఆ గొప్ప విందుకు వెళ్ళాలంటే యేసుప్రభుకి ఏముండాలి? మొదట చెప్పండి. అర్హత ఉండాలి. తర్వాత నెక్స్ట్ వస్త్రాలు ఉండాలి. నెక్స్ట్ ఇంకా ఏముండాలి? గాడిద ఉండాలా? ఓ మై గాడ్. ఇప్పుడు గాడి మీద వెళ్తే ఎవడన్నా ఆహ్వానించుకుంటాడా? మరి ఆయన ఇప్పుడు ఒక పెళ్ళికి వెళ్ళావు, నిన్ను పెళ్ళికి పిలిచాడు ఒక పెద్ద వ్యక్తి. అతను ఒళ్ళంతా కుష్టి ఉంది, కానీ పైకి ఎలా కనబడుతున్నాడంటే ప్రవక్త అంటున్నాడు పెద్ద వస్త్రం ధరించుకున్నాడంట. వెనకాతల ఆయన సెంగంట ఆ భూమికి ఈడ్చుకుంటూ నడుతున్నాడంట. వింటున్నారా? ఆయన ఇల్లు అంతా ఎలా ఉందంటే పాలరాతితో ఉన్నట్లుగా తివాచీలు పరిచి ఉన్నాయంట. ఆ వస్త్రం అంటే కుష్టి కనబడకుండా ఏం చేశాడు? వస్త్రాలతో కవర్ చేసుకుని ఆ వస్త్రాలతో నడుస్తుంటుంటే అందరూ ఆ వస్త్రాలు చూస్తున్నారంట. ఆ వస్త్రాలు వెనకాతలు ఉన్న వ్యక్తి ఎలా ఉన్నాడో మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదు. హల్లెలూయా. ఏమైనా కనబడిపోద్దేమో తలకు కూడా పెద్ద టోపీ పెట్టాడంట. అమ్మా, కుష్టి వస్తే తలకు కూడా వస్తుంది కదా, ఈ తల కూడా కనబడిపోద్దేమో అని పెద్ద టోపీ పెట్టుకున్నాడంట. పెద్ద టోపీ పెట్టుకుని ఆ వస్త్రాలు ధరించుకుని ఆ వస్త్రాలతో నడుస్తూ ఆ ఇంట్లో వరండాలో తిరుగుతున్నాడంట. ఎందుకని? ఆ ఇంటికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వస్తారు, పెద్ద పెద్ద వ్యక్తులు వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ ఇంటికి వెళ్ళాలంటే మంచి మంచి వస్త్రాలు వేసుకుని వెళ్ళాలి. గుర్రాల మీద వెళ్ళేవాడు ఉంటాడు, గాడిదల మీద వెళ్ళే ఉంటారు, నడిచి వెళ్ళే వాళ్ళు ఉంటారు. నిజమేనా? ఇక్కడ మనకి కార్ల మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు, బైకుల మీద వెళ్ళే ఉంటారు, ఆటోల మీద వెళ్ళే ఉంటారు, సైకిల్ మీద వెళ్తే రండి బాబా, రండి బాబా నీకేమైనా ఏమవుతారు? సెండ్ ఆఫ్ కాదు, ఏమంటారు? వెల్కమ్, వెల్కమ్ అంటారా? సైకిల్ మీద వెళ్తే. బండి మీద వెళ్ళినోడికే వెల్కమ్ లేదు అక్కడ. ఆ కారు మీద వెళ్ళేవాడు ఆడు కుష్టోడైనా కుంటోడైనా గుడ్డోడైనా అది ఏమైనా కావని వాడికి ఏం చేస్తారు? యువర్ వెల్కమ్, యువర్ వెల్కమ్ అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యేసు ప్రభు అంట పరిసయుడు పిలిచిన పిలుపు కోసం ఆయన ఏ సమయానికి రమ్మన్నాడో ఆ సమయానికి వెళ్ళాలని ఆయన ముందుగానే ప్రిపేర్ అయ్యాడంట. ఆయనకున్నది ఒకటే వస్త్రం. హల్లెలూయా. ఆ వస్త్రం అంట ఎలా ఉందంటే, పొలం పనులు చేస్తారు కదా రైతులు పొలం పనులు చేస్తే ఎలా ఉంటారు? ఆ పొలం పనులు చేసినట్లుగా ఉన్నాడంట ఆయన ఆ వస్త్రం ధరించుకుంటే. ఆయనంట ఆ పరిసయుడి యొక్క స్వరం విని, ఆ మాట విని, అతనికి ఇచ్చిన మాట ప్రకారంగా అతడు ఎవరైతే నాకేంటి నన్ను పిలిచాడు వెళ్ళాలి. శిష్యులు కూడా అన్నాడంట రండి అంటే, మాకు లేదయ్యా పిలుపు, నీకు ఉందే. పేతురు అంటున్నాడంట నువ్వు అక్కడికి వెళ్తే నిన్ను అవమానించడానికి పిలిచాడు. పేతురు ఏం చెప్తున్నాడు? నిన్ను అవమానించడానికి పిలిచాడు ప్రభువా, నువ్వు అర్థం చేసుకో. ఆ బేతనీయ ప్రాంతానికి వెళ్తే నువ్వు అవమానించబడతావు, ఆ పరిసయుడు నేను అవమానిస్తాడు అంటుంటే అంటున్నాడంట పిలిచిన వాడు ఎవడైతే మనకి ఏంటి, అక్కడ నాకు పని ఉందా రండి. ఏమన్నాడు? ఆయనకు పని ఉంది అక్కడ రండి అంటుంటే సరే ఆయన వెనకాతలో బయలుదేరంట. పోనీ వాళ్ళకి ఏమైనా మంచి మంచి వస్త్రాలు ఉన్నాయా?
వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు, ఇంకేంటి అక్కడక్కడ పనులు చేసుకునేవారు, సుంకర్లు, ఇంకేంటి ఇంకా చిన్న చిన్న పనులు చేసుకునేవారు ఉన్నారా లేదా? దేవునికి స్తోత్రం. ఎవరు గొప్ప గొప్ప వస్త్రాలు వేసుకోలేదు, అందరూ ఆ యొక్క వారికి ఉన్న వస్త్రములు ధరించుకుని ఆ ప్రయాణం వెళ్ళారంట. నిజంగా చూడండి ఆ దారులు ఎలా ఉంటాయి. బేతనియా ప్రాంతానికి వెళ్ళడానికి, యేసు ప్రభు ఉన్న చోటు నుండి ఆ ప్రాంతానికి వెళ్ళడానికి 2 రోజులు పడుతుందంట. ఎలా వెళ్తే ఎలాగా అమ్మా? నేను చదివి చెప్పాలని చాలా ఉంది, అందుకే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. ఆ పరిస్థితి ఇంటికి వెళ్ళడానికి ఆయనకి 2 రోజులు పట్టిందంట. ఏ గాడి మీద ఎక్కి కూర్చున్నాడా, గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడా? కాలినడక నడిచి వెళ్ళాలి. హల్లెలూయా. మరి ఎండ ఎలా ఉంటుంది? ఎండ ఎలా ఉంటుంది? ఆ సూర్యరశ్మికి ఈపు కాలు మాడి మసైపోతుంది అంటాను. అంటే మొత్తం ఒళ్ళంతా చెమట పొక్కులు వచ్చాయంటండి ఆయనకి. ప్రవక్త చాలా నేను చూచానంటున్నాడు. ఆయన శరీరం నిండా చెమట పొక్కులు రావడం నేను చూచానంటున్నాడు. ఆ ఎండలో ఆ పరిస్థితికి ఇచ్చిన మాట ప్రకారం ఆయన దగ్గరికి వెళ్ళాలని ముందుగా ప్రయాణం అయిపోయాడు. ఏమండి, ఆయన పిలిస్తే నీ ఇంటికి ముందుగా వచ్చేస్తాడండి. కానీ నువ్వు పిలవాయన్ని, పిలవాలాయన్ని. ఆ పరిసీయుడు విందుకు పిలిచినట్లుగా నువ్వు నీ ఇంటికి పిలవాలాయన్ని. కానీ పరిసీయుడు ఆ యొక్క అవమానపరచడానికి పెట్టిన విందు కాదు అది. నీ విందు ఎలా ఉండాలి? ఆయన పాదాలు కడిగే విందుగా ఉండాలి అది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక ఆమె నన్ను భోజనానికి పిలిచింది. అప్పుడు మా ఫస్ట్ స్టార్టింగ్ పరిచయలో ఆమె వస్తూ వాళ్ళ ఇంట్లో దిగుతున్నారు. ఆమె ఏం చేసిందంటే, మరి పాస్టర్ మేము ఇంట్లో దిగుతున్నాం, మీరు మా ఇంటికి రావాలని చెప్తే నేను నా భార్యని పిల్లల్ని పిలిచారు, అంతే. వెళ్ళినప్పుడు ఆమె భోజనం పెట్టింది. భోజనం పెట్టి భోజనం చేసేసింది. అంతకుముందే మరి ఆమె నాకు చేయాల్సిన పరిచర్య ఏదో చేయలే కదా, ఎందుకంటే ఆమె వచ్చిన బంధువులందరినీ చక్కబెట్టుకుంటూ ఉంది. అక్కడ మరి ఏమైందో ఆమె ఆలోచన ఏంటో నాకు తెలియదు, కానీ మరి నేను చేయి కడుక్కోమన్నారు, చేయి కడుక్కున్నాను, భోజనం చేశాను. భోజనం చేసిన తర్వాత నేను ఆ యొక్క చేయి కడుక్కోవడానికి ఆ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆమె ఏం చేస్తాను, నేను చేయి కడుక్కుంటుంటే ఆమె నా పాదాలు కడుగుతుంది. ఏంటమ్మా నా పాదాలు ఏం కడగదు, కడుక్కున్నానమంటే లేదండి నేను కడగాలి, నేను చెయ్యాల్సిన పని ఇదే అని అంటుంది ఆమె. అంతమందికి అర్థమవుతుందండి. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, మీ పాదములు ఒకరొకరు కడుక్కొనుడి. హల్లెలూయా. ఇప్పుడు ఆమె నా పాదములు కడితే నేనేం చేయాలి? ఇప్పుడు ఆమె పాదాలు కడగాలి. అయితే నువ్వు అలా చేయడం తప్పు అమ్మా అన్నాను. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే కొంతమందికి ఆ ప్రత్యక్షత లేక. కానీ ఈరోజు ఎవరి పాదములు కడగాలి మనం? అమ్మా చెప్పండి, మాట్లాడండి అమ్మా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీరు నోరిప్పితే ముందుకు వెళ్ళిపోయాను, నేను ముగించేద్దామా? ఎందుకు అలా డల్లగా ఉన్నారు, నీరసంగా ఉన్నారు? దేవునికి స్తోత్రం. సరే, ముందుకు వెళ్ళిపోతున్నాను. ఆ యొక్క పరిశుడి ఇంట్లో మరి గొప్ప విందు జరుగుతుంది, అవునా కాదా? ఆ విందుకి యేసు ప్రభు 2 దినాలు నడిచి వెళ్ళాడంట. ఎన్ని దినాలు? 2 దినాలు నడిచి వెళ్ళాడంట. ఏం దారులు? ఆ దారులు అన్ని గొర్రెలు, మేకలు, గాడిదలు అన్నీ నడిచి వెళ్ళే దారి అది. బాట అంటారు కదా, బాట. మనకి రోడ్ల మీద బాట ఉంటుంది కదా, ఆ బాటలో నడిచేటప్పుడు ఆ గొర్రెలు, మేకలు అవన్నీ నడితే ఏం జరుగుతుంది అక్కడ? ఏం చేద్దాం చెప్పండి? దాన్ని పెంట అక్కడ వేస్తాయి. అలాంటి దారిలో ఆయన ఆ దారిలో గుండా అవి దాటుకుంటూ నడుచుకుంటూ ధూళి పట్టేస్తున్నాయంట ఆయన కాలుకి, ఆయన వస్త్రాలకు ధూళి పట్టేస్తున్నాయంట. ఎంతమందికి అర్థమవుతుందండి? ఎందుకంటే వారు వస్త్రాలు దళసర వస్త్రాలు ఎత్తారు. కారణం ఏంటో తెలుసా? ఆ ఎండ తీవ్రతను తట్టుకోవడానికి వారు ఆ యొక్క దళసర వస్త్రాలు ధరిస్తారంట. ఓ ఆమేన్, హల్లెలూయా. వారికి ఒక పైన ఒక వస్త్రం ఉంటుందంట, లోపల వస్త్రం కాకుండా పైన కూడా ఏం చేస్తారు వాళ్ళు? మనకి ఇక్కడ ఉన్న ఎండను బట్టి గలగల కొట్టేసుకుంటాం. మరి ఆ దుబాయ్లోనే ఆ అరబ్ షేకుల కంట్రీలో ఎలా ఉంటుంది ఎండ? ఎలా ఉంటుంది? చిన్న కిల్లి కొట్లోకి వెళ్ళినా కూడా ఏసీ. కారు దిగితే కారులో ఏసీ, కారు దిగి అలా షాప్లోకి వెళ్తే ఏసీ, ప్రతి చోట ఏసీ ఉంటుంది వాళ్ళకి. అవునమ్మా, అంతేనా? మరి యేసుప్రభువుకి అక్కడ ఏసీ లేదు, ఏమీ లేదు. నడిచి వెళ్తున్నాడు. 2 రోజులు పట్టింది. ఆయన వెనకాల శిష్యులు కూడా నడిచారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ పరిసీడి ఇంటికి వెళ్ళేటప్పటికి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. చిన్న మాట చెప్పి నేను మరి ఈ వాక్యాన్ని ముగిస్తాను, ఎందుకంటే సమయం అయిపోతుంది. హల్లెలూయా. ఆ ఇంటికి వెళ్ళిపోయారు.
అయితే ఆ పరిచయుడు ఏం చేశాడంటే ఆ విందు కోసం ఎవరిని పిలిచాడో తెలుసా? ఆ విందుకి సిద్ధపాటు చేయడానికి, లేకపోతే ఆ విందులో వంటలు చేయడానికి ఎవరిని పిలిచాడు అనుకుంటున్నారు? ఆ విందులో ఎక్కువగా పరిచర్య చేయడానికి మన ఇండియా దేశం నుంచే వెళ్ళారంట. ప్రభుత్వ వర్తమానం చెప్పాడు, నగరంలో అతి ఘోరమైన పాప అని వర్తమానంలో ఇండియా నుంచి వెళ్ళిన వారు పరిచర్య చేసేలో మొదట ఉంటారంట. పని చేసే విషయంలో, పరిచర్య చేసే విషయంలో ఇండియా వాళ్ళే మొదట ఉంటారంట. అందుకే మన ఇండియా దేశ ప్రజలు ఇంకా ఏం చేస్తున్నారు అంటే, ఇది ఎప్పటి నుంచి ఉంది అలా పని చేయడానికి వెళ్ళేది 2000 సంవత్సరాల క్రితం నుంచే ఇది ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అక్కడున్న ఆ మాంసం ఏపడానికి, మసాలా పట్టడానికి ఎక్కువ అలవాటు ఉన్నది ఎవరంటే మన ఇండియా వాళ్ళే బాగా చేస్తారంట వంటలు. మన ఇండియా వాళ్ళంట ఆ యొక్క వాళ్ళ ఆహ్లాదం కొరకు వారి కాళ్ళకి గజ్జెలు కట్టుకుని వారు చక్కగా ఆ యొక్క ప్లేట్లలో సర్వ్ చేస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న అతిథులకి అవి అందిస్తున్నప్పుడు ఆ గజ్జెల శబ్దంకి వారికి ఆహ్లాదాన్ని ఇవ్వడానికి వారు గజ్జెలు కట్టుకునేవారు అంటాను. ఆమేన్. ప్రవృత్తి ఇవన్నీ స్పష్టంగా చూసినట్లుగా ఆయన చెప్తూ ఉన్నాడండి. మరి ఎక్కడి నుంచి వెళ్ళారు? మన ఇండియా నుంచి వెళ్ళారంటాను అక్కడ వంటలు చేయడానికి. అలాంటి గొప్ప వంటలు తినడానికి ఇప్పుడు అందరిని పిలిచాడు. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఎక్కడికి వెళ్ళాడు? ఆ ఇంటికి వెళ్ళాడు. కానీ ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనకి ఆహ్వానం ఉందా? ఎవ్వరు ఆయన పట్టించుకోలేదు. శిష్యులు కూడా లోపల రానివ్వలేదంట. యేసు ప్రభు తన ఆ యొక్క గుమ్మం దగ్గరకు వచ్చినప్పటికి అక్కడ గుమ్మం దగ్గర ఒక వ్యక్తి ఉంటాడండి. ఆ వ్యక్తి ఏం చేయాలంటే ఆయన పాదములు కడిగి ఆయన పై వస్త్రం తీసి ఆయనకి ఆ పై వస్త్రం తీసి తర్వాత అక్కడ ఇంకో వస్త్రం ధరించాలంటండి. ధరించిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక అతను వచ్చి ఏం చేస్తాడంటే అత్తరు పోస్తాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే ఆ చెమట బొక్కులకి అత్తరు పోస్తే ఏమో ఎలా ఉంటుందండి? చల్లగా ఉండి చల్లగా ఆహ్లాదం ఇచ్చే స్థలంలోకి తీసుకుపోయి ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్పులు కూడా తీసేసి కొత్త చెప్పులు ఇచ్చి వారిని తీసుకెళ్ళి ఆ ప్లేస్లో కూర్చోబెడతారంట. కానీ యేసు ప్రభు వీరందరినీ దాటుకుంటూ పోయి ఆ లోపలికి పోయి కూర్చున్నాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ ఇంటికి యేసు వచ్చాడన్న సంగతి ఈ మగ్దలేనే మరియ చూస్తూ ఆయన పాదములు కనిపెడుతూ ఉన్నదంట. హల్లెలూయా. ఆమె ఆ మనుషుల మధ్యలోకి వెళ్ళిపోయినప్పుడు ఆమెకు లోపలికి ఆహ్వానం లేదు. కానీ ఆమె దూరంగా చూస్తుంటే ఆయన పాదాలు అలా ఉన్నాయి, మురికి పట్టి ఉన్నాయి. ఆయన వస్త్రాలు అలా ఉన్నాయి, మురికి పట్టి ఉన్నాయి. ఆయనకి ఎవ్వరూ అత్తరు పూయలేదు. అందుకే ఆమె హృదయంలో నిర్ణయించుకుందంట, నేను ఆయనకి వరకు నేను ఏదైనా చెయ్యాలి. ఆయన గొప్పవాడన్న సంగతి నాకు తెలుసు. ఆయన సువార్త ద్వారా విన్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె సువార్తను విన్నది. ఆమె అంతమందికి అర్థమవుతుందండి. ఆమె సువార్తను విన్నది. ఎలాంటి సువార్తను అంటే ఆ సుక్కారాను బావు దగ్గర ఒక స్త్రీని ఆయన ఏం చేశాడు? స్వస్థపరిచాడు, లేకపోతే ఆమె హృదయాన్ని బాగు చేశాడని విషయం ఈమె ఎరిగి ఉన్నది. నన్ను కూడా బాగు చేస్తాడని తెలుసుకున్నది. నా పాపములు కూడా క్షమిస్తాడని ఎరిగి ఉన్నది. ఆయన పాదములు పట్టుకుని ఏడవాలనుకున్నది. అందుకే ఆమె సంపాదించిన సంపాదనతో అత్తరు కొని తీసుకెళ్ళి అది ఆ ఇంట్లోనికి పరుగుని వెళ్ళి అది పగలగొట్టి ఆయన తల మీద పోసింది. ఆమేన్, హల్లెలూయా. మరి అక్కడ ఆ పరిసయుడు ఏం చేశాడు? దాన్ని కించపరిచినట్లుగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆమె ఎవత్యో, ఆమె ఎలాంటి ఏదో తెలుసుకోకుండా ఆమె చేసే పనులు ఎలా ఊరుకుంటూ చూస్తున్నాడని చెప్పేసి ఆయన మీద ఇంకా నిందలో మోపుచున్నాడు. కానీ ఆయన కుష్ఠరోగులు బాగు చేశాడని, కుంటోళ్ళు బాగు చేశాడని, గుడ్డివారిని బాగు చేశాడని, చచ్చిపోయిన వారిని లేవనెత్తాడని. హల్లెలూయా, హల్లెలూయా. నిజమేనా? పాడి మీద ఒక విధవరాలు తన కుమారుడు చనిపోతే ఆ పాడి మీద మోసుకుపోతున్నారు. ఆ తల్లి ఏడుస్తూ ఉంది. ఆ వెళుతున్న దారిలో యేసు ప్రభు వెళ్తుండగా ఆమె యొక్క వేదన చూసి ఆ బిడ్డను తాకి కుమారుడా లెమ్మ అని పలికినప్పుడు ఏం జరిగిందంట? ఆ పాడి మీద అతను లేచి నిలబడ్డాడంట. హల్లెలూయా. నిజమేనా? యాయిరు కుమార్తెను లేపిన దేవుడు. ఇన్ని కార్యాలు జరిగిన ఆ యొక్క సీమోను మాత్రం ఆయన అవమానపరచడానికి పిలిచాడు. కానీ యేసు ఎందుకు పోయాడు? సీమోను అవమానపరిచినా పర్లేదు, నన్ను ఎవరు అవమానపరిచినా పర్లేదు, ఆ గొర్రె పిల్ల జీవగ్రంథంలో రాయబడిన ఆమె మాత్రం అక్కడ ఉంటుంది. ఆమె నేను పట్టుకోవాలి, ఆమెను రక్షించాలి, ఆమె పాపం క్షమించాలి. ఆమె చేసిన ప్రతి పాపంలో నా ఎదుట ఒప్పు ఉంటుంది, నేను ఆమెను క్షమించాలి అనే ఉద్దేశంతోనే యేసు ప్రభు
కష్టపడి 2 రోజులు ప్రయాణం చేసి ఆ ఇంటికి వెళ్ళాడంట. కానీ అక్కడ ఎలాంటి ఆ యొక్క సౌకర్యం ఆయనకి లేదు. కానీ ఈరోజు మనం సౌకర్యం గురించి కాదండి ఆయన కలుసుకునేది. దేనికోసం? మన ఆత్మను రక్షించడానికి, మన ఆత్మను కాపాడడానికి దేవుని సన్నిధిని వెతకాలి. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో దీవించును గాక. హల్లెలూయా. మీరు ఎందుకు వచ్చారో మీకు అర్థమైంది. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారో మీకు అర్థమైందా? యేసుకి ఎంతమంది స్థలం ఇస్తారు? కుష్ఠరోగి తోసినట్లుగా మీరు ఆయన ఏం చేయకూడదు, తోసివేయద్దు. కుష్ఠరోగి అడిగితే ఆ కుష్ఠం నుంచి విడుదల పొందుకున్నాను, కానీ అతడు విడుదల పొందుకోవడం కాదు కదా, అతడు కుష్ఠంతోనే చచ్చిపోయాడు ఆయన. కానీ ఆ స్త్రీ, ఆ పాపాత్ముడైన ఆ స్త్రీ, ఇప్పుడు నగరంలో అతి ఘోరమైన పాపి ఎవరు? ఇప్పుడు కుష్ఠరోగి అయిన సీమోనే. నిజమేనా? ఇప్పుడు ఇక్కడున్న నగరంలో అతి ఘోరమైన పాపులు ఎవరుంటుంది? మనమే. ఎందుకంటే ఆయన ప్రేమతో స్వీకరించలేకపోతున్నాం. ఆయన మన ఎదుట కనబడిన, ఆయన ఆ స్వరము వింటున్నా, ఆయన దర్శనమిచ్చి మాట్లాడుతున్నా మనం ఏం చేయలేకపోతున్నాం? ఆ సీమోని పట్టించుకున్నట్లుగా మనం కూడా పట్టించుకోవట్లేదు. ఆ యవనస్తుని పట్టించుకోవట్లేదు, మనం కూడా పట్టించుకోవట్లేదు. మన పరిస్థితి ఏంటి? వచ్చామా, వెళ్ళామా, మన పని అయిపోయిందా, అయిపోయిందా, ఇంకంతే. ఇట్లా కాదండి. దేవుని సన్నిధిని ఎందుకు రావాలంటే, నాకు ఒక స్థలం ఉన్నది, నాకు ఒక నిత్యరాజ్యం ఉంది, ఆయన సన్నిధికి చేరాలి, ఆయన సన్నిధిని ప్రేమించాలి, ఆయన సన్నిధిలో జీవించాలి. అలా ఉండినప్పుడే ఖచ్చితంగా ఆయన పాదములు కడగడానికి నువ్వు అర్హుడివి. ఎంతమంది ఆయన పాదాలు పట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నారు? ప్రభా నీ పాదములు తాకే అనుభవం నాకు ఇవ్వమని ఎంతమంది ప్రార్థిస్తారు? ప్రార్థిద్దామండి. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేద్దాం.